హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్. ఈరోజు వీడియో అండి నిష్కలంక టెంపుల్. ఇది మనకి సముద్రం మధ్యలో ఉంటుందన్నమాట. ఇది ఎక్కడంటే గుజరాత్లోని భావనగర్కి 23 కిలోమీటర్ల దూరంలో కొలియక్ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. భారతీయ క్యాలెండర్ ప్రకారం భదర్వ అమావాస్య రాత్రి పాండవులు ఇక్కడ నిష్కలంక మహాదేవుని స్థాపించారు. కొలియక్కు తూర్పున సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో నిష్కలంక మహాదేవాలయం ఉందండి. ఇది చూసారుగా, ఈ వాటరు ఇక్కడ వరకు వస్తున్నాయి, ఎంత ఫోర్స్తో వస్తున్నాయో చూడండి. మనకి టెంపుల్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. అవి ఎక్కడో కనిపిస్తున్నాయి కదా, ఆ జెండాల దగ్గర అన్నమాట. ఇది ఆఫ్టర్నూన్కి ఈ సముద్రం వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు గుడి యువతలకు ఉంది కదా, ఆఫ్టర్నూన్కి మనకి వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఎంతవరకు నిజం అని మేము ఎర్లీ మార్నింగే వచ్చాము. 8:30 అయిందండి ఇప్పుడు టైము. 8:30కి చూడండి అసలు వాటర్ ఎంత ఫోర్స్తో వస్తున్నాయో. ఇక్కడ హంసలు ఉన్నాయండి. ఇలాగా హంసలతోటి సరదాగా కాసేపు ఆడుకున్నాము. మార్నింగ్ కదా. ఇంకండి ఆఫ్టర్నూన్కి 12కి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వచ్చాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసొద్దామని వెళ్ళాము. చేసొచ్చే లోపల చూడండి ఆ 1/2 అవర్లో వాటర్ ఎంత దూరం వెనక్కి వెళ్ళిపోయాయో. ఇందాక ఈ మొత్తం వాటర్తో ఉంది కదా, ఇప్పుడు చూడండి. మేము అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళామండి, అప్పుడే వాటర్ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. సాధారణంగా హిందూ దేవాలయాలు కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సముద్ర తీర ప్రాంతంలో, జలపాతాలు, నదుల సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి. కానీ నిష్కలంక మహాదేవాలయం వీటన్నిటికీ ఎంతో భిన్నం అండి. అధిక అలలు, ప్రవాహం మధ్య తీరానికి సముద్రం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. నిష్కలంక అంటే పాపాలను దూరం చేసేదని అర్థం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ బంధువుల్ని చంపిన పాపాలను వారు మూటగట్టుకుంటారు. ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణుని ఆశ్రయిస్తారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుని, నల్లని జెండాని కట్టి అవి ఎంత దూరం వెళ్తే అంత దూరం వాటి వెంట వెళ్ళమంటాడు. ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారుతాయో అప్పుడు ఆ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని అంటాడనమాట. చూడండి, ఇక్కడ 1/2 కిలోమీటర్ వరకు వచ్చేసాం మనము. అయినా ఇంకా గుడి చూడండి ఎంత దూరంలో ఉందో. కృష్ణుడి సూచన మేరకు పాండవులు రోజుల తరబడి వాటి వెంట నడిచేవారు. ఎంత దూరం నడిచినా వాటి రంగులు మారలేదు. ఎప్పుడైతే చివరిగా ఆవు, జెండా కొలియక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారుతాయి అన్నమాట. కొలియక్ అంటే ఇదేనండి. అప్పుడు పాండవులు ఆ ప్రదేశంలో కూర్చొని పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. ఇవన్నీ మనం 2.5 కిలోమీటర్స్ వచ్చాము, ఇంకా 1/2 కిలోమీటర్ వరకు వెళ్ళాలి. మనం ఎంత దూరం చూసారుగా, 2.5 కిలోమీటర్స్ నడిచాము. మనకి కాకపోతే మీకు అంత దూరం ఉన్నట్టు అనిపించట్లేదు. అక్కడ ఎంత దూరం నడిచినా కానీ మనకి దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంకోండి దగ్గరికి వచ్చేసాం, ఇంకొక 1/2 కిలోమీటర్ అంతే. ఇదే నిష్కలంక టెంపుల్ అండి.
అక్కడ కుక్కలు కూడా ఎంత పుణ్యం చేసుకుంటే భక్తి ఉంటుందో చూడండి అసలు. అవి కూడా ఇంకోండి ఇక్కడికి వచ్చేసాము. ఇదే ఆ జెండాలు. వారి భక్తికి శివయ్య ఒక్కొక్కరికి ఎదుట ఒక్కొక్క స్వయంభూ శివలింగంగా అవతరిస్తారనమాట. పాండవులు వాళ్ళు ఘోర తపస్సు చేస్తే దీంతో పాండవులు చాలా సంతోషిస్తారు. ఆ 5 శివలింగాలకి పూజలు నిర్వహించి పాండవులు పాపాలను కడిగి ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక మహాదేవిగా ప్రసిద్ధి చెందిందండి. చూడండి, అంత మునిగిన ఎక్కడ కొంచెం పాకురు కానీ బురద కానీ ఎక్కడ ఏమీ లేదు. చూడండి, ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఇవి చాలా హైట్ ఉన్నాయి. మీకు శివలింగాలండి. ఇది భీముడు దగ్గర ప్రతిష్ఠించిన శివలింగం. భద్రవ మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడంతో ప్రతి ఏటా శరణ్ మాసం ఆగస్టులో అమావాస్య రోజున బెదర్వి అనే పండుగను ఘనంగా చేస్తారంట. ఇక్కడ మనకు బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి అస్థికలను ఇక్కడ నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకి శాంతి ముక్తి లభిస్తుందని నమ్మకం. ఇక్కడైతే మేము అభిషేకం అయి చేసుకున్నామండి. పాలతో అభిషేకం చేసుకొని అర్చన అక్కడ పంతులు గారులు కూడా వస్తారు. వాళ్ళు కూడా మనతో పాటు వాళ్ళ వెనకాలే మనం వస్తాం అన్నమాట. కరెక్ట్గా 12కి అయితే తగ్గుతా వచ్చిందండి. ఇది మళ్ళీ నైట్ 8 వరకు అలా ఉంటుందంట. 8 నుంచి మళ్ళీ తర్వాత మొత్తం మునిగిపోద్దంట. పాండవులు సముద్రాన్ని అడుగుతారంట, ఎవరైతే ఇక్కడ పూజ చేయడానికి వస్తారో వాళ్ళు పూజలు అయ్యేంత వరకు నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి అని అడుగుతారంట సముద్రాన్ని. అగో చూడండి, మళ్ళీ ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. గోపురంపై ఎగిరే జెండా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుస్తారంట. ఇప్పటి వరకు తుఫాన్ల వలన కానీ అలల వలన కానీ ఈ జెండా దెబ్బతిన్నది లేదు. దేవుడిపై భక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం తప్పకుండా ఓ మరుపురాని అనుభూతినిస్తుంది అని నేను కోరుకుంటున్నాను. భగవంతుడు అద్భుత సృష్టికి ఇంతకంటే వేరే నిదర్శనం మరొకటి లేదండి. ఆ శివయ్య లీలలు అంతే ఉంటాయి. ఇదే నిష్కలంక టెంపుల్ అండి. లైఫ్లో ఒక్కసారన్నా ఇక్కడికి రావాలి. దేవుడు లేడు అనే వాళ్ళకి ఇక్కడికి ఒక్కసారి వచ్చి చూపించండి. నెక్స్ట్ డే అండి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము వచ్చాము. ఇంక మొత్తం మునిగిపోయి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.